హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో క్లయింట్ సర్వర్ మోడల్, సాకెట్ ఇంటర్ఫేస్, డొమైన్ నేమ్ సిస్టమ్ ఈ టాపిక్స్ అన్ని నేను మీకు సింపుల్ పాయింట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమయ్యేలాగే ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టాదు. మెయిన్ పాయింట్స్ అన్ని నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం. క్లయింట్ సర్వర్ మోడల్. అసలు ఈ క్లయింట్ సర్వర్ మోడల్ అంటే ఏంటి? క్లయింట్ సర్వర్ మోడల్ అనేది ఇందులో ఏంటంటే కంప్యూటర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అవనేవి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకుంటూ ఉంటాయి నెట్వర్క్ లో, అంటే ఇంటర్నెట్ లో. సో క్లయింట్ అంటే ఏంటి? ఒక డివైస్ అన్నమాట, లైక్ ఫోన్ ఆర్ కంప్యూటర్. అది ఏం చేస్తుంది? ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. సో సర్వర్ ఏం చేస్తుందంటే అదొక పవర్ఫుల్ కంప్యూటర్. అది ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట క్లయింట్ కి. సో సర్వర్ అనేది సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు క్లయింట్ అనేది ఒక రిక్వెస్ట్ సెండ్ చేశారనుకోండి. సో సర్వర్ ఏం చేస్తుంది? రెస్పాండ్ అయ్యి డేటా అనేది ఇస్తుంది, ఏమైతే అడిగిందో అదే. సో క్లయింట్స్ పర్సనల్ డేటా, ఓన్ డేటా ఏం షేర్ చేయరు. సో క్లయింట్స్ ఏంటి? వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ ని ఆ సర్వర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటి? ఈమెయిల్స్ చెక్ చేసుకోవడం కానీ, లేకపోతే వెబ్సైట్స్ లో మనం సెర్చ్ చేస్తూ ఉంటాం కదా టాపిక్స్ గురించి, అలాగా. ఇంకా ఆన్లైన్ గేమ్స్ అనేవి ఆడుతూ ఉంటాము. ఇంకా ఏంటంటే గూగుల్ డ్రైవ్ యూస్ చేస్తుంటాము, లేకపోతే డ్రాప్ బాక్స్ కానీ. సో మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది ఇప్పుడు క్లయింట్ సర్వర్ మోడల్ అంటే ఏంటి అనేది. సరే, ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది? ఎగ్జాంపుల్ చూసుకోండి. వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేసాం. సో మనం ఒక వెబ్సైట్ నేమ్ వచ్చేసి www.google.com అనేది ఓపెన్ చేసాం అనమాట మన బ్రౌజర్ లో. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్రౌజర్ అనేది డిఎన్ఎస్ సర్వర్ కి కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఐపీ అడ్రస్ ని అడుగుతుంది, ఆ వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ ని అడుగుతుంది. సో ఆ డిఎన్ఎస్ సర్వర్ ఏం చేస్తుందంటే ఐపీ అడ్రస్ ని ఇస్తుంది అనమాట. మళ్ళీ ఈ బ్రౌజర్ ఏం చేస్తుందంటే వెబ్ సర్వర్ కి రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. ఐపీ అడ్రస్, ఇప్పుడు మనకి డిఎన్ఎస్ సర్వర్ ఐపీ అడ్రస్ ఇచ్చింది కదా, ఐపీ అడ్రస్ తో రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది అనమాట. ఆ వెబ్ సర్వర్ ఏం చేస్తుందంటే ఇంకా ఫైల్స్ సెండ్ చేసింది, లైక్ టెక్స్ట్ కానీ, ఇమేజెస్ కానీ, లేకపోతే డిజైన్స్ కానీ. సో మనకి బ్రౌజర్ ఏం చూపిస్తుంది? స్క్రీన్ మీద ఆ వెబ్సైట్ మొత్తం చూపిస్తుంది. మీకు అర్థమైందా ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది? సరే, అక్కడ ఇమేజ్ చూడండి. ఏం లేదు, మనం మన బ్రౌజర్ లో www.com google.com అని ఒక వెబ్సైట్ నేమ్ టైప్ చేసాం. అప్పుడు ఏమైందంటే డిఎన్ఎస్ సర్వర్ కి ఈ బ్రౌజర్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే దాని యొక్క ఐపీ అడ్రసెస్ మనకి డిఎన్ఎస్ సర్వర్ లో ఉంటాయి. ఈ డిఎన్ఎస్ సర్వర్ ఏం చేస్తుందంటే ఐపీ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మళ్ళీ ఆ బ్రౌజర్ ఏం చేస్తుందంటే వెబ్ సర్వర్ కి అంటే కనెక్ట్ రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది అనమాట ఐపీ అడ్రస్ తో. సో ఆ వెబ్ సర్వర్ ఏం చేస్తుందంటే మనకి వెబ్సైట్ ఫైల్స్ అనేవి చూపిస్తుంది అనమాట, లైక్ టెక్స్ట్ కానీ, ఇమేజెస్ కానీ, డిజైన్స్ కానీ. సో మన స్క్రీన్ మీద కనిపిస్తాయి. అర్థమైంది కదా? సో ఇది చేయడానికి బ్రౌజర్ ఏం యూజ్ చేసుకుంటుందంటే డామ్ ఇంటర్ప్రిటర్ అనేది యూజ్ చేసుకుంటుంది అనమాట. ఇది కంటెంట్స్ ని రీడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్ ఇంటర్ప్రిటర్, ఇది ఏం చేస్తుందంటే డిజైన్ ని చూపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది యూజ్ చేసుకుంటుంది, అంటే వర్క్ అనేది మంచిగా జరిగేలాగా. సో దీని వల్ల మనకి వెబ్సైట్ అనేది మంచిగా కనిపిస్తుంది. మళ్ళీ ఏంటి, మనం క్విక్ రివిజన్ కి జస్ట్ క్లయింట్ అంటే ఏంటి? క్లయింట్ అంటే ఏం చేస్తారు? ఇన్ఫర్మేషన్ ని అడుగుతారు అనమాట. లైక్ వెబ్సైట్ సర్వర్ ఏం చేస్తుంది? ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ వర్డ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. అడ్వాంటేజ్ ఆఫ్ క్లయింట్ సర్వర్ మోడల్. ఈ క్లయింట్ సర్వర్ మోడల్ అనేది అంత డేటాని అంతా ఒక చోట పెడుతుంది అనమాట, అంటే సెంట్రలైజ్ ఉంటుంది. సో దీన్ని మనం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది అనేది కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. సో దీనికి అంత మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. ఇది అనేది ఏం చేస్తుందంటే ఒకవేళ డేటా లాస్ట్ అయినా మంచిగా రికవర్ చేస్తుంది. ఈ క్లయింట్స్ సర్వర్స్ ఏంటంటే అవి అప్డేటెడ్ అవుతూ ఉంటాయి అనమాట, వర్షన్స్. సో ఈ అప్డేటెడ్ వల్ల ఈ రెండు ఎఫెక్ట్ అవ్వవు. అడ్వాంటేజ్ ఆఫ్ క్లయింట్ సర్వర్ మోడల్ ఏంటంటే ఇప్పుడు మన మొబైల్ ఫోన్స్ లో కానీ, ల్యాప్టాప్స్ లో కానీ ఏమైనా ఫైల్స్ డౌన్లోడ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వైరస్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మీకు కొంచెం ఐడియా ఉండుంటుంది దీని గురించి. నెక్స్ట్ ఏంటంటే సర్వర్స్ అనేవి హ్యాకర్స్ ద్వారా అటాక్ అవ్వచ్చు, లైక్ డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ అనేవి జరగవచ్చు. ఇంకా డేటా కెన్ బి ఇంటర్ప్రిటెడ్ ఆర్ చేంజ్డ్ వైల్ ట్రావెలింగ్ బిట్వీన్ క్లయింట్స్ అండ్ సర్వర్స్. సో ఏంటంటే ఒక్కొక్కసారి డేటా అనేది చేంజ్ అయిపోతుంది అనమాట, ఇవి ట్రావెలింగ్ జరిగేటప్పుడు, అంటే క్లయింట్ కి సర్వర్ కి మధ్యలో. అంటే ఒకవేళ డేటా అనేది ఎన్క్రిప్టెడ్ అవ్వకపోతే ఇలాంటివి జరుగుతాయి. నెక్స్ట్ ఏంటంటే స్కామ్స్ జరగవచ్చు, అంటే మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్స్ కెన్ స్టీల్ యూజర్ ఇన్ఫర్మేషన్ లైక్ పాస్వర్డ్స్, అంటే మన యొక్క యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు స్కామ్ చేయొచ్చు అనమాట. కంక్లూజన్ ఏంటంటే క్లయింట్ సర్వర్ మోడల్ అనేది ఒక బేసిక్ స్ట్రక్చర్ అనమాట ఆన్లైన్ సర్వీసెస్ కి. ఇది ఏం చేస్తుందంటే డేటాని డెలివర్ చేయడం కానీ, మేనేజ్ చేయడం కానీ, ఇంకా సెక్యూర్ గా, ఆర్గనైజ్డ్ గా ఉంచుతుంది అనమాట. కొన్ని సెక్యూరిటీ రిస్క్ అనేది ఉండొచ్చు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా వైడ్లీ యూజ్ చేసే మోడల్ ఇది, ఎస్పెషల్ గా క్లౌడ్ కంప్యూటింగ్ ఇంకా ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సాకెట్ ఇన్ కంప్యూటర్ నెట్వర్క్. అసలు సాకెట్ అంటే ఏంటి? సాకెట్ అనేది ఒక కనెక్షన్ పాయింట్ అనమాట. టూ కంప్యూటర్స్ కానీ, టూ ప్రోగ్రామ్స్ మధ్యలో మనకి ఇది ఒక కనెక్షన్ పాయింట్. ఇది ఏం చేస్తుందంటే ఆ టూ నెట్వర్క్స్ మధ్యలో ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట.
సాకెట్ ఏం చేస్తుందంటే డేటాని సెండ్ ఇంకా రిసీవ్ చేసుకుంటుంది. ఇంకా ప్రతి ఒక్క సాకెట్‌కి ఒక ఐపీ అడ్రెస్ అనేది ఉంటుందన్నమాట. సో, కంప్యూటర్ అనేది ఐడెంటిఫై చేసుకుంటుంది ఈజీగా ఈ ఐపీ అడ్రెస్ వల్ల. ఇంకా ఒక పోర్ట్ నంబర్ అనేది ఉంటుంది. సో, ఇదేం చేస్తుందంటే పోర్ట్ నంబర్ అంటే విచ్ ఐడెంటిఫైస్ ద స్పెసిఫిక్ సర్వీస్ ఆర్ ప్రోగ్రామ్ అని కంప్యూటర్. సో, ఒక స్పెసిఫిక్ సర్వీస్ కానీ, ప్రోగ్రామ్ కానీ ఐడెంటిఫై చేస్తుందన్నమాట. సో, సాకెట్స్ అనేవి ఎలా క్రియేట్ అయ్యాయంటే ఒక ఫంక్షన్ కాల్‌తో క్రియేట్ అయ్యాయి. ఇక్కడ చూడండి సాకెట్. సో, ఇవేం ప్రొవైడ్ చేస్తాయంటే టూ వే కమ్యూనికేషన్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి డివైసెస్ మధ్యలో. సో, అసలు ఈ సాకెట్ ఎలా వర్క్ అవుతుంది? సాకెట్స్ అనేవి మెయిన్‌గా క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్‌లో యూజ్ చేస్తారనమాట. సో, సర్వర్ అనేది ఒక సాకెట్ క్రియేట్ చేసుకుంటుంది. సో, ఇది ఏం చేస్తుందంటే నెట్వర్క్ పోర్ట్‌కి అటాచ్ అవుతుందనమాట. ఇంకా వెయిట్ చేస్తుంది క్లయింట్‌కి కనెక్ట్ అవ్వడానికి. సో, క్లయింట్ ఏంటి? క్లయింట్‌కి కూడా ఆల్రెడీ ఒక సాకెట్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. ఇదేం చేస్తుందంటే కనెక్ట్ అవుతుందనమాట సర్వర్ సాకెట్‌కి. సో, వన్స్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయితే డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుందనమాట క్లయింట్‌కి అండ్ సర్వర్‌కి. టైప్స్ ఆఫ్ సాకెట్స్ వచ్చేసి మనకి మెయిన్‌లీ 2 సాకెట్స్ అనేవి ఉంటాయి. ఒకటొచ్చేసి డేటాగ్రామ్ సాకెట్ ఇది అనేది యూడీపీలో ఉంటుంది. యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రీమ్ సాకెట్ ఇది వచ్చేసి ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఫస్ట్ వచ్చేసి డేటాగ్రామ్ సాకెట్. మనకు తెలుసు కదా యూడీపీ అనేది కనెక్షన్ లెస్ అని. సో, ఇందులో మనకి కనెక్షన్స్ అనేవి ఏమి ఉండవన్నమాట. ఎలాంటి కనెక్షన్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవ్వవు. సో, ఇది ఎలా వర్క్ అవుతుందంటే లైక్ మెయిల్ బాక్స్ అనమాట. ఇప్పుడు మనము మెసేజ్ అనేది సెండ్ చేసాం, పోస్ట్ చేసాం బాక్స్‌లో. సో, అప్పుడేమవుతుంది మనం చెప్పలేం గదా! అదనేది రిసీవ్ అయిందా లేదా అంటే డెలివరీ అయిందా లేదా అని మనం గ్యారంటీ ఇవ్వలేం కదా! సేమ్ అలాగే. నెక్స్ట్ వచ్చేసి స్ట్రీమ్ సాకెట్ అనమాట. టీసీపీ మనకు తెలుసు కదా! టీసీపీ అనేది కనెక్షన్ ఓరియెంటెడ్ అనేది. సో, డేటా సెండ్ అయ్యే ముందు కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుంది ఇందులో. సో, లైక్ ఏ ఫోన్ కాల్ అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు మనం ఫోన్ చేసామంటే అవతల పర్సన్‌కి మనకి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో, మన డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. కామన్ సాకెట్ ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఇవి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనమాట. ఇవి సాకెట్స్‌తో వర్క్ అవుతాయి. సో, ఫంక్షన్ ఫస్ట్ వచ్చేసి సాకెట్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఇది సాకెట్‌ని క్రియేట్ చేస్తుందనమాట. లైక్ కనెక్షన్ పాయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బిండ్. సో, ఇది ఏం చేస్తుందంటే ఒక యూనిక్ క్యూ అడ్రెస్ అనేది ఇస్తుందనమాట సాకెట్‌కి. చూడండి గివ్ ద సాకెట్ ఏ యూనిక్ క్యూ అడ్రెస్ అంటే ఒక ఫోన్ నంబర్ లాగా. నెక్స్ట్ వచ్చేసి లిజన్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే సర్వర్ సాకెట్‌కి ప్రిపేర్ చేస్తుందనమాట కనెక్షన్‌ని యాక్సెప్ట్ చేసుకోమని. నెక్స్ట్ వచ్చేసి కనెక్ట్. సో, దీని ద్వారా ఏమవుతుందంటే క్లయింట్ అనేవారు సర్వర్ సాకెట్‌కి కనెక్ట్ అవుతారనమాట. నెక్స్ట్ యాక్సెప్ట్. సో, సర్వర్ అనేది క్లయింట్ యొక్క కనెక్షన్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. రైట్ అంటే ఏంటి? సెండ్స్ డేటా త్రూ ది సాకెట్. సో, డేటా అనేది సెండ్ అవుతుందనమాట సాకెట్ నుంచి. రీడ్ అంటే ఏంటి? రిసీవ్ డేటా ఫ్రమ్ ది సాకెట్. సాకెట్ నుంచి డేటా అనేది రిసీవ్ అవుతుంది. క్లోజ్ అంటే ఏంటి? క్లోజెస్ ద కనెక్షన్ వెన్ డన్. సో, వర్క్ అయిపోయినాక కనెక్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో, ఈ సాకెట్ ఫంక్షన్స్ అనేవి డివైసెస్‌కి, ప్రోగ్రామ్స్‌కి హెల్ప్ అవుతాయన్నమాట. అంటే లోకల్ నెట్వర్క్‌లో కానీ, ఇంటర్నెట్‌లో కానీ కమ్యూనికేట్ అవ్వడానికి. ఇదేంటంటే ఒక కనెక్షన్ అనమాట 2 డివైసెస్‌కి. ఫస్ట్ ఏమవుతుంది? కనెక్ట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? డేటా అనేది సెండ్ ఇంకా రిసీవ్ అవుతుంది. ఇంకా ఫైనల్‌గా ఏమవుతుంది? డిస్కనెక్ట్ అవుతుంది. సో, ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసాము. అప్పుడు బ్రౌజర్ అనేది సాకెట్‌ని యూజ్ చేసుకుంటుందన్నమాట వెబ్ సర్వర్ కనెక్ట్ అవ్వడానికి. ఆన్‌లైన్ గేమ్స్ ఇంకా ఈమెయిల్స్ కూడా సాకెట్స్‌ని యూజ్ చేసుకుంటాయన్నమాట ఇన్ఫర్మేషన్ ఎక్స్‌చేంజ్ చేసుకోవడానికి. ఇంకా సో, సింపుల్‌గా ఈ సాకెట్ ఫంక్షన్స్ అనేవి ఎక్కడైతే డివైసెస్ అనేవి ఆ 2 ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు నెట్వర్క్‌లో అప్పుడు మంచిగా యూజ్ అవుతాయి. సో, కంక్లూజన్ ఏంటంటే సింపుల్‌గా సాకెట్ అనేది హెల్ప్ చేస్తుందన్నమాట ప్రోగ్రామ్స్‌కి నెట్వర్క్‌లో కమ్యూనికేట్ అవ్వడానికి. ఇంకా ఇదనేది బోత్ టీసీపీ అండ్ యూడీపీ అంటే స్ట్రీమ్ సాకెట్ కానీ, డేటాగ్రామ్ సాకెట్ కానీ యూజ్ చేసుకుంటుంది. సో, సాకెట్స్ అనేవి చాలా క్రూషియల్ అండ్ బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట నెట్వర్క్ అప్లికేషన్స్ లైక్ వెబ్‌సైట్‌లో కానీ, చాట్ యాప్స్‌లో కానీ, లేకపోతే ఫైల్ షేరింగ్‌లో కానీ. సో, మీకు అర్థమైంది కదా! నేను జస్ట్ సింపుల్ పాయింట్స్ చెప్పాను మీకు అర్థం అవ్వడానికి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డొమైన్ నేమ్ సిస్టమ్ డిఎన్ఎస్. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే వెబ్‌సైట్ నేమ్స్ ఉంటాయి కదా! లైక్ www.google.comని ఐపీ అడ్రెసెస్‌గా చేంజ్ చేస్తుందన్నమాట. సో, దీనివల్ల కంప్యూటర్స్ అనేవి ఈచ్ అదర్ ఫైండ్ చేసుకుంటాయి ఇంటర్నెట్‌లో. సో, ఈజీగా అవి ఐడెంటిఫై చేసుకుంటాయన్నమాట. డిఎన్ఎస్ ఎందుకు ఇంపార్టెంట్? ఇదేం చేస్తుందంటే ఈజీగా రిమెంబర్ అయ్యేలాగా వెబ్‌సైట్ నేమ్స్ అనేవి క్రియేట్ చేసిందన్నమాట. ఇప్పుడు మనకి 142.250 అలా ఉంటే మనకి ఏం గుర్తుంటున్నాయి వెబ్‌సైట్ నేమ్స్ అనేవి. సో, వాటిని మంచిగా నేమ్స్‌లాగా క్రియేట్ చేసిందన్నమాట. ఇంకా ఏంటి ఈజీగా ఉంటుందన్నమాట అవి షేర్ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్‌ని. హెల్ప్స్ కంప్యూటర్స్ టాక్ టు ఈచ్ అదర్ యూజింగ్ ఐపీ అడ్రెసెస్. సో, ఈ కంప్యూటర్స్ అనేవి ఐపీ అడ్రెసెస్‌తో మనకి కనెక్ట్ అవుతాయన్నమాట. కానీ మనకి ఏంటంటే స్క్రీన్ మీద ఈ వెబ్‌సైట్ నేమ్స్ అనేవి కనిపిస్తాయి. యాక్చువల్లీ లోపల మనకి ఐపీ అడ్రెసెస్ అనేవి ఉంటాయి. సో, మనం ఐపీ అడ్రెసెస్ అన్నీ మనకి గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. దీనికంటే వెబ్‌సైట్ నేమ్స్ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. అదే దాని యొక్క ఇంపార్టెన్స్. అంటే లైక్ ఏంటంటే ఒక ఫోన్ బుక్ లాగా. అంటే ఏంటంటే ఇంటర్నెట్‌కి ఒక ఫోన్ బుక్ లాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనము ఫోన్ నంబర్ రాస్తాము. పైన నేమ్స్ రాస్తాము. కానీ నంబర్ కంటే మనకి నేమే ఐడెంటిఫై ఉంటుంది కదా! ఓకే. ఈ నేమ్‌కి ఈ నంబరా ఓకే అని అట్లా గుర్తుంటుంది. సేమ్ ఈ డీఎన్ఎస్ సిస్టమ్ కూడా ఆ మెథడ్‌లోకే వస్తుంది.
ఈ డిఎన్ఎస్ ఎలా వర్క్ అవుతుంది? ఫర్ సపోజ్ మన బ్రౌజర్‌లో మనం ఒక వెబ్‌సైట్ నేమ్ అనేది టైప్ చేసాము. అప్పుడు ఏమవుతుందంటే కంప్యూటర్ అనేది ఫస్ట్ చెక్ చేస్తుందన్నమాట. అంటే కంప్యూటర్‌కి అది తెలుసు ఐపీ అడ్రెస్ అనేది తెలిసుంటే అది చెక్ చేస్తుందన్నమాట. ఒకవేళ దానికి తెలీదనుకోండి అప్పుడు ఏమవుతుందంటే అది డిఎన్ఎస్ రీసాల్వర్‌కి అడుగుతుందన్నమాట ఐపీ అడ్రెస్ కనుక్కోవడానికి. సో, ఇక్కడ మీకు ఇమేజ్ చూడండి మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఏమైంది మనం వెబ్‌సైట్ నేమ్ టైప్ చేసినప్పుడు ఫస్ట్ కంప్యూటర్ చెక్ చేస్తుంది. లేకపోతే డిఎన్ఎస్ రీసాల్వర్‌కి కనెక్ట్ అవుతుంది. ఈ డిఎన్ఎస్ రీసాల్వర్ ఏం చేస్తుందంటే మళ్ళీ రూట్ సర్వర్ కనెక్ట్ అవుతుంది. ఈ రూట్ సర్వర్ ఏం చేస్తుందంటే మళ్ళీ టీఎల్‌డి సర్వర్‌కి సెండ్ చేస్తుందన్నమాట. అంటే టీఎల్‌డి సర్వర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాట్ ఆర్గనైజేషన్ ఇక్కడ అవి దానికి సంబంధించినవి ఇక్కడ ఉంటాయన్నమాట. సో, మళ్ళీ టీఎల్‌డి సర్వర్ ఏం చేస్తుందంటే అథారిటేటివ్ నేమ్ సర్వర్‌కి సెండ్ చేస్తుంది. మళ్ళీ ఈ సర్వర్ ఏం చేస్తుందంటే ఐపీ అడ్రెస్‌ని రిటర్న్ చేస్తుందన్నమాట. సో, మళ్ళీ ఆ రిసాల్వర్ ఏం చేస్తుందంటే ఐపీ అడ్రెస్‌ని మన కంప్యూటర్‌కి ఇస్తుంది. మనకి వెబ్‌సైట్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది. టీఎల్‌డిలో ఏంటంటే డొమైన్ టైప్స్ ఉంటాయన్నమాట. లైక్ డాట్ కామ్ కానీ, లేకపోతే డాట్ ఆర్గ్ కానీ, లేకపోతే డాట్ నెట్ కానీ. మీకు అర్థమైందా? ఒకసారి అక్కడ ఉన్న మ్యాటర్ చదవండి క్లారిటీ వస్తుంది. సో, స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఎస్ అనేది హైరార్కికల్ సిస్టమ్ లాగా ఉంటుందన్నమాట. అంటే ఒక ట్రీ లాగా ఉంటుందన్నమాట. ఇందులో డేటాబేసెస్ అనేవి డిస్ట్రిబ్యూటెడ్ అయి ఉంటాయి. అంటే మెనీ ప్లేసెస్‌లో స్టోర్ అయి ఉంటాయి. మెయిన్‌గా 3 లెవెల్స్ ఉంటాయన్నమాట. లైక్ రూట్ సర్వర్ కానీ టాప్ లెవెల్‌లో ఉంటుంది. టీఎల్‌డి సర్వర్ అంటే ఇందులో డొమైన్ టైప్స్ లైక్ డాట్ కామ్ కానీ, డాట్ ఆర్గ్ కానీ ఇవన్నీ ఉంటాయి. అథారిటేటివ్ సర్వర్ అంటే ఇందులో యాక్చువల్ ఐపీ అడ్రెస్ అనేది ఉంటుందన్నమాట డొమైన్‌ది. డిఎన్ఎస్ రికార్డ్స్ వచ్చేసి ఇవేంటంటే డొమైన్ నేమ్స్ కానీ, ఐపీ అడ్రెసెస్ కానీ, టైమ్ టు లైవ్ కానీ ఇవన్నీ స్టోర్ చేసుకుంటాయన్నమాట. ఇంకా ఏంటంటే హెల్ప్ చేస్తాయన్నమాట. ఇంకా ఏంటంటే మేనేజ్ ఇంకా రిసాల్వ్ చేస్తాయి డొమైన్స్‌ని క్విక్‌గా. టైప్స్ ఆఫ్ డొమైన్స్ వచ్చేసి మనకి జెనరిక్ డొమైన్స్ అంటే జీటీఎల్‌డీస్ అంటే డాట్ కామ్ అంటే కమర్షియల్, డాట్ ఆర్గ్ అంటే ఆర్గనైజేషన్, డాట్ ఈడీయూ అంటే ఎడ్యుకేషన్, డాట్ మిల్ అంటే మిలిటరీ, డాట్ నెట్ అంటే నెట్వర్క్. నెక్స్ట్ కంట్రీ కోడ్ డొమైన్స్ అన్నమాట. సీసీటీఎల్‌డీఎస్ అంటే డాట్ ఇన్ అంటే ఇండియా, డాట్ యూఎస్ అంటే యూఎస్ఏ, డాట్ యూకే అంటే యూకే. సో, ఈ ఇన్వర్స్ డొమైన్ ఏంటంటే ఇదేంటంటే ట్రెడిషనల్ డిఎన్ఎస్ ఆపరేషన్‌కి ఆపోజిట్‌గా పెర్ఫార్మ్ అవుతుంది. అంటే ఏంటంటే డొమైన్ నేమ్స్‌ని ఐపీ అడ్రెసెస్ కాకుండా ఇది ఎలా మ్యాప్ చేస్తుందంటే ఐపీ అడ్రెసెస్‌ని మళ్ళీ కరెస్పాండింగ్ డొమైన్ నేమ్స్‌గా మారుస్తుంది. అర్థమైంది గదా! సో, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.